హాయ్ అందరికీ, శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగకి తొలి రోజుల జరుపుకునే ఈ ఎంగిలి పూల బతుకమ్మ విశిష్టత గురించి కొన్ని విశేషాలు గుర్తు చేసుకుందామని ఈ వీడియో చేశానండి. మన తెలంగాణ సంస్కృతి పండుగ ఈ బతుకమ్మ పండుగ అనేది 9 రోజులు జరుగుతుంది కదా. అందులో మొదటి రోజు అంటే ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. ఈ రోజున ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పండగ రావడానికి ముందు అంటే అమావాస్య రోజున కుటుంబ పెద్దలకు అలాగే పూర్వీకులకు నైవేద్యం సమర్పించి తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇలా భోజనం చేసిన తర్వాత అందరూ కలిసి పూలను బతుకమ్మ కోసం సిద్ధం చేస్తారు. ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు. ఇలా పేర్చిన బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. 9 రోజుల పాటు జరుపుకునే సంబరాలలో మొదటి రోజు ఈ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకి నిదర్శనం. మహిళలందరూ కలిసి ఈ బతుకమ్మ పండుగను ఆడుతూ పాడుతూ ఎంతో కోలాహలంగా జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజున వివిధ రకాల పూలతో బతుకమ్మని పేరుస్తారు. అందులో మొదటగా వచ్చేది మాత్రం తంగేడు పువ్వు. ఇలా మేమైతే మొదటి రోజున బతుకమ్మని రంగురంగుల పూలతో పేర్చుకున్నామండి. తర్వాత మా రెసిడెన్సీ వాళ్ళందరం కలిసి ఎంతో కోలాహలంగా ఈ బతుకమ్మనైతే ఆడుకున్నాము. ఇలా రెసిడెన్సీ ముందర ఆడుకున్న తర్వాత అందరం కలిసి చెరువు గట్టుకైతే వెళ్ళాము. అక్కడ కూడా అందరం కలిసి మొదటి రోజు అంటే ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అయితే చాలా ఘనంగా చేసుకున్నాం. ఇలా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అయితే చాలా ఘనంగా జరిగాయండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.